అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, చాలా మంది డైరెక్టర్ గారు వర్క్ చేశారు. వాళ్ళతో మళ్ళీ వాళ్ళ డైరెక్షన్లో మీరు హీరోగా చేసే చేసే ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ డైరెక్షన్ అంటే నేను చేసింది బాపు గారితో. ఆ అదృష్టం నాకు దొరకలేదు ఆయనతో సినిమా చేయడానికి, అంతకు ముందే వెళ్ళిపోయారు. అండ్ తర్వాత రాఘవేంద్ర గారు ఇప్పుడు కూడా సరదాగా జోక్గా కలిసినప్పుడు ఎలా అంటుంటారు, నాకు ఎప్పుడు చేస్తున్నా సినిమా నువ్వు అంటుంటారు. సో ఏమో చూద్దాం ఎలా ఉంటుందో తెలీదు. అండ్ దెన్ శ్రీనివాట్లో సురేష్ కృష్ణ ఇంకా ఆ టైప్ ఎప్పుడు జరగలేదు. కానీ బట్ ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు నేర్చుకున్న విషయాలు మాత్రం యాక్టర్గా చాలా హెల్ప్ అయినాయి. ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే చాలా హ్యూజ్ ప్లస్ అయినాయి అవి. సో మీకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి విషయంలో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా, లేదంటే లేదా అదంతా డైరెక్ట్? నో అది ఆ నాలెడ్జ్ సజెషన్స్ కంటే కూడా డైరెక్టర్కి ఏం కావాలని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పని ఏంటి, డైరెక్టర్ ఒక సీన్ ఒకటి రాస్తే ఆ సీన్ పేపర్ చదివి ఈ సీన్లో కావాల్సిన ఇమోషన్ ఏంటి, దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి, రఫ్గా ఆ సీన్ ఊహించుకొని మన డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అది అతనికి సమకూర్చడం అసిస్టెంట్ డైరెక్టర్ పని. దానివల్ల ఏమవుతుందంటే యాక్టర్గా నా డైరెక్టర్కి ఏం కావాలని ఆలోచించడం మొదలెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఎక్కువ అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్కి చిన్న డీటెయిలింగ్ దగ్గర నుంచి చిన్న ఇంప్రూవైజేషన్లు ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం కంప్లీట్గా క్యారెక్టర్ని అర్థం చేసుకుంటాం. సో అటువంటి ప్లస్ సజెషన్స్ కంటే కూడా ఇన్వాల్వ్మెంట్కి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పనిచేయడం బాగా ఉపయోగపడింది. సో మజ్ను డైరెక్టర్ గారి గురించి చూస్తే మీరు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉయ్యాల చంపలో కూడా మీరు చేయాల్సిన మూవీ అని విన్నాను. నేను చేయాల్సింది కాదు, నాకు సరదా కథ చెప్పారు నా ఒపీనియన్ కోసం అనమాట. అప్పుడే నేను చెప్పాను ఇది న్యూ కమర్స్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని. అండ్ విరించి నాకు ఫస్ట్ నుంచి ఇష్టం, ఎందుకంటే విరించిని కలిసినప్పుడే ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్. దానికి తోడు నిన్నటి వెన్నెల అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, అది యూట్యూబ్లో ఉంటుంది, చూడండి కుదిరితే. చాలా క్యూట్ షార్ట్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. అదేంటంటే ఉయ్యాల జంపాల డైరెక్షన్ చేయగలడా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక 15,000 ఎంతో ఇచ్చి రామ్మోహన్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించు అన్నాడు. అది చూసిన వెంటనే అందరూ పడిపోయారు ఫ్లాట్. ఇమీడియట్గా ఉయ్యాల జంపాల సూపర్ హిట్. సో ఇప్పుడు నెక్స్ట్ మజ్ను రాబోతుంది. ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఉంది విరించిలో. ఇప్పుడున్న బయట ఉన్న ఏమంటారు కల్మషం, లేదంటే ఓవర్ ఇంటెలిజెన్స్, ఇంకోటి అన్నిటికి ఎక్స్పోజ్ అవ్వలేదు తనలో ఒక హానెస్టీ ఉంది బేసిక్గా. దానివల్ల మన సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకే తెలియకుండా చాలా హాయిగా ఫీల్ అవుతుంది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. పెద్ద ట్విస్ట్లు, టర్న్లు, బ్యాంగ్లు ఏముండవు కథలో. అయినా సరే ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్, ప్రతి మాట ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే బేసిక్గా విరించిలో ఉన్న ఒక నిజాయితీ అది. అదే నిజాయితీ మనకి ఇక్కడ ఫ్రేమ్లో కనపడుతుంది. యాక్చువల్లీ మీ ప్రతి సినిమాలో మీ టేస్ట్ అవ్వచ్చు, మీ డైరెక్టర్ గారి టేస్ట్ అవ్వచ్చు, లేదా మ్యూజిక్ డైరెక్టర్ గారి వాళ్ళ గ్రేట్నెస్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ మ్యూజికల్గా హిట్స్ మీ ప్రతి మూవీ. సో మళ్ళీ ఈ మూవీ, ఎందుకంటే నేను ఎలాగో నాకు మ్యూజిక్ గురించి జీరో నాలెడ్జ్, నేను వెళ్ళి వాయించలేను. సో నా సినిమాలో పాటలు బాగుంటున్నాయి అంటే కేవలం నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు కొద్ది గొప్ప ఒక సీన్ బాగుంది అంటే కొంచెం ఏదో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏదో బాగా చేసామని కొంచెం క్రెడిట్ తీసుకోవచ్చు మనం. అది మ్యూజిక్లో క్రెడిట్ అంటే అసలు నాకేదో బాగా కుదిరింది, నా చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ మంచి మ్యూజిక్, మంచి సంగీతాన్ని ఇస్తున్నారు, కేవలం అదృష్టం. సో గోపి సుందర్ గారు మళ్ళీ సెకండ్ టైం. అండ్ అంటే గోపి నాకు ఆయన మ్యూజిక్ బేసిక్గా చాలా ఇష్టం. సో మేము అందరం కలిసి డెసిషన్ తీసుకున్నప్పుడు ఆప్ట్ చేసుకున్న ఈ సినిమాకి ఆయన అయితే బాగుంటాడని ఆప్ట్ చేసుకున్న వరకు మా క్రెడిట్. ఇక ఈ సినిమాకి ఎంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు, ఎంత మంచి ఆర్ఆర్ ఇచ్చాడు అన్నది కంప్లీట్గా గోపి గారి క్రెడిట్. ఫస్ట్ సినిమా భలే ఇప్పుడు ఇది నెక్స్ట్ త్వరలో ఇంకో సినిమా చేయబోతున్నాం కలిసి. ఓకే మళ్ళీ సో అంతగా సెట్ అయిపోయింది సింక్ అనమాట. నాకు తను ఇచ్చే ఆర్ఆర్ కానీ తను ఇచ్చే సాంగ్స్ కానీ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ ఆ ప్రేక్షకులకు కూడా అదే నచ్చడం వల్ల ఇంకా మంచి హిట్ కాంబినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మజ్ను సినిమా మ్యాక్సిమం పార్ట్ భీమవరంలో కూడా షూట్ చేశారు. భీమవరంలో 2 రోజులు చేశారు. సో ఎలా ఉంది అక్కడ? అమ్మో చాలా కష్టమైంది. అండ్ మామూలుగానే భీమవరంలో సినిమా అంటే చాలా ఇష్టం. అక్కడ సినిమా అంటే ఇష్టం, నాని అంటే కూడా చాలా ఉంది. అసలు షూటింగ్ మాత్రం 2 days మేము లొకేషన్ మ్యాచ్ చేయడానికి వెళ్ళటం జరిగింది. అసలు అండ్ అంటే నాకే అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు మామూలు యాక్టర్ని అని ఫీల్ అయ్యేవాడిని, నాకే ఒక పెద్ద స్టార్ లాగా ఫీలింగ్ వచ్చింది.